హై వ్యూవర్స్, ముచ్చుమరి ఘటనలో నిజంగా బిగ్ బ్రేకింగ్ అనొచ్చు, లేదంటే భారీ ట్విస్ట్ అన్నట్టు అనొచ్చు. ఏంటి, ఇక డిసైడ్ అయిపోయారు పోలీసులు. వాళ్ళని తీసుకురావటం, వాళ్ళు మైనర్లు కట్టడం, వాళ్ళ ఇంటికి వదిలిపెడతాం, ఇలా చేస్తున్నారు. వాళ్ళ పంప్ హౌస్లో పడేసామంటారు, అప్రోచ్ కెనాల్లో పడేసామంటారు. వాళ్ళ పిల్లల్లో ఒక నాన్న వచ్చేసేమో నదిలో పడేసామంటారు. ఒకడెళ్ళేమో ఆ పిల్ల తల్లితోనేమో నీ కూతురు దొరకదు నెల రోజులని చెప్పేసి ఛాలెంజ్ చేస్తాడు. మొత్తం వారం రోజులు పైగా వెతికారు. చివరికి ప్రభుత్వం నుంచి ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇస్తున్నారు. అయినా సరే ఇప్పుడు ఏం కావాలి? పిల్ల బాడీ ఎక్కడ ఉందో తెలియాలి. అసలు ఏం చేస్తాడో క్లారిటీ రావాలి. నేను నిన్న అన్నా, కోర్టు దృష్టికి వెళ్తే తప్ప నిజాలు తేలవండి అని. ఈరోజు అదే చేస్తున్నారు. ట్విస్ట్ ఏంటంటే, ఈ ముగ్గురు మైనర్లు ఉన్నారే, ఇద్దరు 10వ తరగతి పిల్లలు, వాడు 6వ తరగతి పిల్లలు. వీళ్ళు ముగ్గురు మైనర్లా. వీళ్ళ పేరెంట్స్లో వాళ్ళ నాన్నలు ఉన్నారు, వాళ్ళు కూడా పట్టుకెళ్తున్నారు. ఆడవాళ్ళని వదిలేశారు, మగవాళ్ళని పట్టుకెళ్తున్నారు. ఎందుకు? వాళ్ళే హెల్ప్ చేసి ఉండాలి, వీళ్ళకి వాళ్ళే చెప్పు ఉండాలి, ఇలా చెప్పండి అలా చెప్పండి అని. దృశ్య సినిమాలో అన్నట్టు. ఇంకా సో కోర్టుకు తీసుకెళ్ళాక జడ్జి ముందు వాళ్ళు ప్రవేశపెట్టాక జడ్జి అప్పుడు ఏం చెప్తారో చూడాలి. ఆ పిల్లలకు సంబంధించి కానీ, వీళ్ళ పేరెంట్స్ సంబంధించి కానీ, ఎవరికి ఈ నార్క్ అనాలిసిస్ టెస్టా, లైట్ డిటెక్ట్ టెస్టా, పాలిగ్రాఫ్ టెస్టా, ఇందులో ఏది వాళ్ళు అలౌ చేస్తారు, లేదు పోలీసు వెళ్ళిన 3rd డిగ్రీయా, లేదన్నప్పుడు ఇంకేదన్నా ఉండి ప్రయోగించిన రిజల్ట్ చెప్పిస్తారా, అదన్నా చూడాలి. సో మొత్తం జడ్జి గారి చేతుల్లో ఉంది. ఆయన చెప్పేదాన్ని బట్టే అసలు ఈ పిల్ల చనిపోయిందా లేదా, చనిపోతే ఎక్కడ ఉంది అంటే తెలిసిద్ది. మొత్తానికి ముచ్చుమరి ఘటనకు సంబంధించి పోలీసులు ఇన్నాళ్ళకి సరైన నిర్ణయం తీసుకున్నారు. అదేదో ఈ పార్టీ కనుక వాళ్ళని తీసుకెళ్ళి కోర్టులు కనుక సబ్మిట్ చేస్తుంటే ఈ పార్టీకి కనీసం ఒక పాజిటివ్ రిజల్ట్ అన్న వచ్చి ఉండేది. ఎందుకంటే వారం రోజులు కూడా ఎదుగుతూనే ఉన్నారు కదా. చాలామంది చెప్తుంది ఏంటంటే, ఆ ఏరియాలో మొసళ్ళు ఎక్కువ ఉంటాయి, సో మొసలు తినేసి ఉండొచ్చు ఆ బాడీని అంటున్నారు. మొసలు అంటే ఇంకా ఎముకలు కూడా లోపలికి వెళ్ళిపోతాయి, బాడీ కష్టం, పసిపిల్ల కాబట్టి. పోనీ వీళ్ళు ఎక్కడన్నా చంపిన పాతిపెట్టారంటే వాళ్ళు చెప్పింది మాత్రం అబద్ధం తెలిసిపోతుంది. క్షుద్రపూజలు అంటే అది కాదని తెలిసిపోతుంది. సో ఏది నిజం, ఏది అబద్ధం? రాజకీయమా, లేదన్నప్పుడు స్వార్థమా, లేదు అన్నప్పుడు ఒళ్ళు బలిసే అహంకారమా? జడ్జే మొత్తానికి దానికి పరిష్కారం చెప్పగలరు.